దర్శనం చేసుకుని వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళ తపన ముందు వీళ్ళు ఇంకెంత లాయల్గా ఉండాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి. మనం సర్వీస్ చేసేటటువంటి సందర్భాలు అంటే ఒక ఆలయాల్లో పాలక మండళ్ళు అయినా లేకపోతే కనుక గుళ్ళల్లో మనం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్నా వీటిట్లలో అంటే ట్రస్ట్ బోర్డు అయినా పాలక మండలి ఒకటే, కమిటీలు ఉంటాయి ప్రైవేట్ గుళ్ళల్లో. వీటిట్లో ఉండేటప్పుడు మనం చూసుకోవాల్సింది మన వాళ్ళ దర్శనం అనేటటువంటిది కాదు, వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే ఏంటి అన్నటువంటిది. వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే నేనేం ఆశిస్తాను, అలా చెయ్యగలిగినప్పుడు నిజమైన నిజాయితీతో కూడిన చిత్తశుద్ధితో కూడినటువంటి పని జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ మనసులో కలుషితం లేకుండా నీలో బాధ్యతాయుత తత్వం ఉండి నువ్వు కనుక త్రికరణ శుద్ధితో పనిచేస్తే భగవంతుడే నీకు బోలెడు అవకాశాలు ఇస్తాడు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనేకం అనుభవించినటువంటిది. నేనేమి అక్కడ ఆ గుడికి అని చేయలే, దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో నా వృత్తి ప్రకారం నేను చేసినటువంటి పనికే భగవంతుడు ఆనాడు ఆశీర్వదించినటువంటి వివిధ సంఘటనలు చూస్తే నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అంటే దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు నన్ను చాలా భయపెట్టేస్తారు చుట్టూతో ఉండేటటువంటి వాడు, నీలో మలినత్వం ఉండకూడదు, నీలో కపటత్వం ఉండకూడదు. అప్పుడు భగవంతుడు నిన్ను ఆదరిస్తాడు, అంగీకరిస్తాడు, నీకు తగినటువంటి గౌరవం అందేలా చూస్తాడు. ఇది